ఎక్కువగా సంఘాలలో లేదా మన భారతదేశంలో వాక్యం చెప్పరు. చెప్పండి, కథలు చెప్తారు. నక్కబావ అదో కథ, పులిబావ అదో కథ. వాక్యం వివరించడానికి సమయం సరిపోదు. ఈ కథలు ఎలా చెబుతున్నారంటే జనాలకి కథలు చెబితేనే నచ్చుతాయని ఆ నాడు పట్టుకున్నారు. నాకు పోలీసు ఉద్యోగం వచ్చిన కొత్తలో డే టైం ఖాళీగా ఉన్నాం, సండే కూడా డ్యూటీలు ఉంటాయి కదండి. అప్పుడు నేను వచ్చిన కొత్తలో అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక చర్చికి వెళ్దామని ఒక చర్చిలో కూర్చున్నాను. కథలు ఎలా ఉంటాయి వినండి. ఏదో ఒక వాక్యం విందాం, ఏదో ఒక 4 మాటలైనా అర్థమవుతాయి, కాస్త విందామని అక్కడ కూర్చుంటే ఆ రోజు పాస్టర్ గారు రాలేదు. పాస్టర్ అమ్మగారికి మైక్ ఇచ్చారు. ఏదో చెప్తుంది పెద్దవాడు 4 మాటలు అనుకున్నాను. ఏం చెప్తున్నా చెప్పనా, పట్టి పాడేశారంట అలా అమ్మాయిది. ఆ పట్టీ కోసం ప్రార్థించారట, ఆ పట్టీ కోసం గోజాడారట, ఆ పట్టీ కోసం చేశారట. ఇంకా వారం ప్రసంగం అంతా పట్టీయే. నేను సీరియస్గా అడుగుతున్నాను, ఆ ప్రసంగానికి పేరెడితే ఏం పేరెట్టాలండి? పట్టీ ప్రసంగం. తర్వాత సాక్ష్యాలని చెప్పారు. సాక్ష్యాలని ఏం చెప్పారంటే ఒక పెద్ద ఆవిడ వచ్చింది. నేను సాక్ష్యాలు చెప్పొద్దంటలేదు, ప్రసంగాలు పాస్ట్రములు చెప్పొద్దని కూడా నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే చెప్పడం చేత కాకపోతే కూర్చోవాలి కానీ కథలు చెప్పకూడదు. కథలు చెబితే ఏమవుద్ది? సంఘం పాడవుద్ది. రక్తమిచ్చి సంపాదించిన సంఘం నాశనమవుద్ది. తర్వాత సాక్ష్యాలు చెబుతూ ఆ సాక్ష్యం ఏం చెప్తుందంటే ఒక పెద్ద ఆవిడ వస్తుందంట మార్కెట్కి వెళ్ళి. ఆ మార్కెట్కు వస్తూ ఉండగా ఆటో చిన్నగా ఢీ కొట్టిందంట. ఆ పెద్దమ్మ కింద అడిగిపోయిందట. టపాలమని సౌండ్ వచ్చిందట. వెంటనే ఎముక ఇరిగిపోయిందని భయం వేసిందట. వెంటనే రెఫరెన్స్ గుర్తొచ్చిందట. ఆ రెఫరెన్స్ ఏంటి చెప్పిన, నీ ఎముకలలో ఒక ఎముకైనను ఎరగదు. రెఫరెన్స్ ఏమో ఎముకల్లో ఎముక ఎరగదని ఉంది, ఈవిడికేమో సౌండ్ వచ్చింది. ఇప్పుడు సౌండ్ వచ్చింది, రెఫరెన్స్ గుర్తొచ్చింది. సౌండ్ వచ్చింది, రెఫరెన్స్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ టైంలో భయపడిపోయిందంట. ఎలా వాక్యం తప్పైపోద్దేమో, సౌండ్ వచ్చేసింది అనుకుందంట. అలాగెళ్ళి ఎక్స్రే తీయించింది. ఎక్స్రే తీస్తే దేవుని దయ వల్ల ఎరగలేదు కానీ స్వల్పంగా బీటలు వచ్చాయని చెప్పారు. అప్పుడు అన్నదట, నిజంగా దేవుని వాక్యం ఎంతైనాను నమ్మదగినది. ఏమైనా బాగుందండి. నీ ఆటో గుద్దడానికి, నీ ఎముక బీటాస్ సౌండ్ రావడానికి అసలు ఆ రెఫరెన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఇవే కథలు అంటారు. ఇలాంటి కథలు ఎపిసి సంఘంలో ఎక్కువ చెబుతున్నారు. ఆ చెప్పేది ఎవరంటే కాస్త ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు చెప్తున్నారు, వాక్యం ఎరిగిన వాళ్ళు చెప్తున్నారు. ఇంటెన్షనల్గా అంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే చెబుతున్నారు. తిమోతి, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఈ కథలు చెబుతున్న వారందరికీ తాట తీయాలి. నువ్వు వెళ్ళి ఎఫెసీ ప్రాంతం అంటే అది అన్య జనాంగం నుంచి ఇప్పుడు సంఘంలోనికి కొత్తగా చేరుతున్న ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలను వాక్యముతో కట్టాల్సింది పోయి కథలు చెప్పడం ఏంటయ్యా? నువ్వు వెళ్ళు, అక్కడే ఉండు, మళ్ళీ పత్రిక రాస్తున్నాను, ఇంకా రాకు, నువ్వు సరి చేయవలసినవి చాలా ఉన్నాయి. ఇది తిమోతి పత్రిక. రెండోది ఏం చెప్తున్నారు? మిత్తము లేని వంశావళులు. వాక్యం చెప్పట్లేదట, వంశావళులు అంటే మేము ఎవరి తాలూకో తెలుసా? ఎవరి తాలూకు? ఫలానాయన తాలూకు. మా వంశం ఏంటో తెలుసా? మేము ఎవరో తెలుసా? తోపులు. మేము ఎవరో తెలుసా? తురుములు. ఇవి గొప్పలు ఉంటాయిగా సంఘంలో. ఆ రోజు కూడా ఉన్నాయట. ఏమని? ఇదిగో వీళ్ళ ఫలానా అండి, వీళ్ళ ఫలానా అండి, వీళ్ళ అబ్రహాము గారి సైడ్ అండి, ఈయన దావీదు గారి సైడ్ అండి, వీళ్ళ లేవీలండి, వీళ్ళ ఫలానా గోత్రాలు గొప్పలు చెప్పుకుంటున్నారట. పౌలు తిమోతిని పంపి ఆ వంశాల పిచ్చి ఏంటో కనుక్కో, సరిదే అన్నాడు. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని భేదాలు ఉండకూడదని వాక్యము ప్రభు చిత్తము సెలవిస్తుంటే ఈ మితము లేని వంశాల గొడవ ఏంటి? తిమోతి, నువ్వు వెళ్ళి సరిచేయి.
ఇలాంటి సారా అని చెప్పే అధ్యాయం తిమోతి పత్రిక మొదటి అధ్యాయం.